మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. ఇప్పుడు ఈ లైవ్ లో అనొచ్చాను రాదు ఒక నన్ను వాడేవాడు నేను మాట్లాడే భాష గురించి వాడు మాట్లాడి నా ఇష్టం వచ్చిన మొదట నేను మాట్లాడకుండా ఇది చదవాలని ఉంది. ఇప్పటికి ఇంగ్లీష్ ఇష్టం ఉంటే చదువుకుంటాడు, తెలుగు ఇష్టం ఉంటే చదువుకుంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు చదువుకుంటాడు, ఎవడు ఏ భాషలో చదువుకుంటాడు. దాని గురించి ఒక గవర్నమెంట్ ఇలా రుద్దడం ఎంతవరకు కరెక్ట్? మరి అసలు ఎస్ఎస్సి ఉన్నాక మళ్ళీ ఐసిఎస్సి ఎందుకు, ఐసిఎస్సి ఉన్నాక ఈ సిబిఎస్ఈ ఎందుకు అనేటువంటి ఒక పెద్ద చర్చ. అలా అయితే 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 ఎలక్షన్ పద్ధతులు ఉన్నాయి. 1 నేషన్ 1 ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏదైనా సరే ప్రైవేట్ ఎగ్జామ్ రాసుకున్నా ఇంకే రకంగా చదివినా ఆ బుక్ లో ఎగ్జామ్ రాయాలంటే ఒకటే బుక్ ఉంటుంది. చరిత్ర ఉన్నప్పుడు ఒకటే పుస్తకం ఉంటే సరిపోతుంది. అందరికి ఒకే కామన్ కోర్స్ సిలబస్ పెట్టి 1 నేషన్ 1 కరికులం అనే పద్ధతిని తీసుకొస్తే ప్రాబ్లం ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు అంటే గవర్నమెంట్ అనొచ్చు, వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎందుకని అంత గట్టిగా అపోజ్ చేస్తుంది? ఇది మన మీద రుద్ది ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి మాట్లాడటం ఇష్టం లేదా? మన రాష్ట్రాలు పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టుగా అయితే తెలుగు రాష్ట్రాలు కనిపించట్లేదు. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది? బలవంతంగా రుద్దలేదు. ఫస్ట్ పాయింట్ ఇమోషన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కోసం ఒక సెంటిమెంట్ కావాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏమన్నారంటే గతంలో దీన్ని మన మీద రుద్దుతున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒక బలమైన నాయకుడు, కూటమిలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడారంటే హిందీ అనేది మన లాంగ్వేజే, మనం మన దేశంలో మాట్లాడుకుంటే తప్పేంది అనే మాట అన్నారంటే ఆయనే 2 విధాలుగా మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు 25లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం కనుక ఇక్కడే సార్ ఇప్పుడు తమిళనాడు అనుకోండి, ఏదో ద్రవిడ రాజ్యం అంటారు, లేకపోతే తెలంగాణ, లేకపోతే ఏపీ అయితే తెలంగాణ రాజ్యం, మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా. దీని గురించి మీరు ఇందాక తెలుగులోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు, పంజాబ్ పడితే పంజాబ్ మీడియంలో రాసుకోవచ్చు. ఇట్లా ఉన్నాక కూడా ఈ హిందీ భాష కాదా అన్నప్పుడు అంతగా అవసరం ఉందా? దీనివల్ల అంటే ఏం లాభం ఉంటుంది? అంటే హిందీ అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో పోయి మనం ఇట్లా కామన్ లాంగ్వేజ్ ఉండడం వల్ల మనం ఈజీగా గెట్ ఆన్ అవుతాం అంటే ఏం చెప్తారు మీరు? అంటే దీంట్లో కొంచెం కన్ఫ్యూజన్. హిందీ టు బి ప్రమోటెడ్ యాజ్ ఎ లింగ్వా ఫ్రాంకా అని ఆర్టికల్ 350లో చెప్పారు. అంటే ఏంటి లింగ్వా ఫ్రాంకా అంటే కామన్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఈజీ కమ్యూనికేషన్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఒక ఉమ్మడి భాష ఉంటే మంచిది. ఇప్పుడు అమెరికా లాంటి దేశం కాదు మనది, ఒక కామన్ లాంగ్వేజ్ ఉంది అక్కడ, ఇంగ్లీష్ లాంటి కామన్ లాంగ్వేజ్ ఉంది. సో మిగతా పెద్ద సమాఖ్యలన్నింటిలోనూ కూడా సపోజ్ మనం ఈవెన్ చైనా తీసుకున్న మ్యాండరిన్ ఉంది. కాబట్టి మిగతా పెద్ద దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో సుమారుగా 1400 రకాల భాషలు ఉన్నాయి. కరెక్ట్. 22 భాషలను రాజ్యాంగం గుర్తించింది. మరి ఈ ఒక ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలకి వర్తించే విధంగా ఒక కామన్ లాంగ్వేజ్ మాట్లాడే అవకాశం ఉండేటటువంటి పర్స్పెక్టివ్లో ఆ హిందీని బలవంతంగా 3వ భాషగా ఇంట్రడ్యూస్ చేశారు 1968లో. అండ్ మళ్ళీ 1986లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ అదే కంటిన్యూ అయింది. 1992లో ఎడ్యుకేషన్ పాలసీని కొన్ని మార్పులు చేశారు, అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ ఫార్ములా అన్నారు కానీ హిందీ బలవంతం అనలేదు. ఓకే, ఇష్టం ఉంటే హిందీ ఈజ్ నాట్ ద 3rd లాంగ్వేజ్. ఓకే, మీరు ఈ ఇంగ్లీష్ నేర్చుకోండి, తర్వాత ప్రాంతీయంగా ఏదైతే భాష ఉందో ఆ ప్రాంతీయ భాష నేర్చుకోండి, అంటే ఇండియన్ లాంగ్వేజ్ అందని. 3వ భాష మీ ఇష్టం, సాంస్క్రిట్ పెట్టుకుంటావా, హిందీ పెట్టుకుంటావా, ఆర్ లేకపోతే నీ ద్రవిడియన్ టెరిటరీలో ఉన్నటువంటి తెలుగు, కన్నడ ఏదో పెట్టుకుంటావా, మీ ఇష్టం ఏదైనా పెట్టు. మళ్ళీ అంటే తమిళనాడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు అంటే గవర్నమెంట్ అనొచ్చు, వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎందుకని అంత గట్టిగా అపోజ్ చేస్తుంది? ఇది మన మీద రుద్ది ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి మాట్లాడటం ఇష్టం లేదా? లేకపోతే ఇప్పుడు కేరళ ఉంది, మరి అసలు ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎందుకనంటే మన రాష్ట్రాలు పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టుగా అయితే తెలుగు రాష్ట్రాలు కనిపించట్లేదు. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది? బలవంతంగా రుద్దలేదు. ఫస్ట్ పాయింట్ అంటే అంత పెద్ద ఎత్తున వాయిస్ వస్తుంది కదా, అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఒక ఇమోషన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్గా రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కోసం ఒక సెంటిమెంట్ కావాలి. ఈ సెంటిమెంట్ ఎందుకు? ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటిదే కదా లాంగ్వేజ్ అనేది. ఆ సెంటిమెంట్ని వాడుకుందాం. పబ్లిక్లో అప్పటి నుంచి ఉన్నటువంటి అపోహ ఏంటి? బలవంతంగా హిందీ రుద్దపడుతుంది. 2020 ఎడ్యుకేషన్ పాలసీలో బలవంతంగా హిందీ రుద్దాలి అనేటటువంటి నిబంధన లేకపోయినా దాన్ని అట్లా వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం సార్. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన ఏమన్నారంటే గతంలో దీన్ని మన మీద రుద్దుతున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒక బలమైన నాయకుడు, కూటమిలో ఉన్నారు.
21 సీట్లు ఉన్నారు అంటే ఆయన కూడా డిప్యూటీ సీఎంలో ఉన్నారు, మామూలు హోదాలో ఏం లేరు. దాన్ని కూడా కొంత నేను సీరియస్గా తీసుకుంటా కామన్ మ్యాన్గా. ఎందుకంటే ఇప్పుడు నాయకులు చెప్పింది, అసెంబ్లీలో చెప్పిందే వేదం మనకి, అంతకుమించి మనకు తెలియదు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడారంటే హిందీ అనేది మన లాంగ్వేజే, మనం మన దేశంలో మాట్లాడుకుంటే తప్పేంది అనే మాట అన్నారంటే ఆయనే 2 విధాలుగా మాట్లాడి దీన్ని ఎట్లా చూస్తారు అసలు మరి మీరు? ఇదేమో పొలిటికల్ ప్రయారిటీస్. అదే అదే చెప్పండి. అంటే ఇప్పుడు 17లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే, ఇప్పుడు 25లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం కనుక కంపల్సరీ ఇది ఒక తప్పనిసరి అవసరం అది. అండ్ రెండోది హిందీ మన భాష కాదు, దానికి సంబంధం లేదంటే ఇది న్యాచురల్గానే హిందీ ఈజ్ నాట్ ఎ లాంగ్వేజ్ హ్యావింగ్ నాట్ మోర్ దెన్ 100 years ఆఫ్ హిస్టరీ, చరిత్ర. సో దీనికి ఒక హిందీ అనే దానికి ఒరిజినల్ భాష లేదు, లిపి కూడా లేదు. కరెక్ట్. సో లిపి అంటే ఇది హిందీ లిపి లేదు కదా, దేవనాగరి లిపి. కాబట్టి హిందీని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 9 రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారంటారు. రైట్. ఒరిజినల్గా అయితే ఆ 9 రాష్ట్రాల్లో కూడా హిందీ మాట్లాడరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ వీళ్ళు కూడా హిందీ వాళ్ళు కాదు, గుజరాతీ వాళ్ళు. సో వీళ్ళు దాన్ని హిందీని ప్రమోట్ చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తం మీద 1 నేషన్ 1 లాంగ్వేజ్ అనే ఒక ఫార్ములా ఉండాలి, అందరూ మాట్లాడుకోవడానికి ఒక లింగ్వ ఫ్రాంకాగా ఉండాలి. రాజ్యాంగంలో కూడా అది ఉంది. అది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ అవుట్ సైడ్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీనికే సంబంధించి బీఆర్కే న్యూస్లో ఈ కామెంట్స్ వచ్చినప్పుడు దీంట్లో మంది శాటిలైట్ ఛానల్ కాబట్టి వేశారు. దాని కింద ఒక కామెంట్ ఏం పెట్టారంటే వాళ్ళిద్దరూ, ఒక తెలుగు అతను తమిళ్ అతను కాదనుకుంటుంది, తెలుగులోనే రాస్తుంది. ఏముందంటే మరి వాళ్ళు అడుగుతున్నప్పుడు తమిళే దేశం మొత్తం పెట్టవచ్చుగా, మన దగ్గర ఏం పెట్టారంటే తెలుగే మొత్తం 1 నేషన్ 1 లాంగ్వేజ్ అన్నప్పుడు దీన్నే పెట్టవచ్చుగా, దాన్నే ఎందుకు పెట్టాలనేది. సరే అది మనకి కనిపించచ్చు, ఏమనిపించచ్చు, కానీ అతను కనిపించింది. అది ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 1 స్టేట్ 1 లాంగ్వేజ్ ఎలాగ పెట్టుకుంటాం, ఒక లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్. అదే సార్, అదే తెలుగు పెట్టొచ్చుగా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు దేశం మొత్తం, నేనది దేశం మొత్తం తెలుగు పెట్టవచ్చు కదా, ఇది కూడా రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ అంటే ఏదైతే 22 గుర్తించబడ్డాయో అందులోంచి తెలుగుని ఎందుకు తీసుకోవద్దు ప్రశ్న. అది ఎక్కువ మంది మాట్లాడడం అనేది ప్రయారిటీ తీసుకుంటాం. సో ఆల్రెడీ హిందీ అనేది హాఫ్ ఆఫ్ కంట్రీ దేవనాగరి బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నటువంటి అనేక భాషలు ఉన్నాయి. సో ఆ భాషలన్నిటికీ అంటే గుజరాతీ కానీ మరాఠీ కానీ ఇటువంటి భాషలన్నీ రిలేటెడ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ దేవనాగరి లిపితోటి లింక్గా ఉంటాయి. ఓకే. సో ఎక్కువ మంది మాట్లాడేటటువంటి అవకాశం ఉంది, అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి 1 నేషన్ 1 లాంగ్వేజ్ అనే పర్స్పెక్టివ్లో ఎక్కువ మందికి అలవాటు అయి ఉన్నటువంటి హిందీని పెట్టుకోవడం ఒక పద్ధతి. ఈ రాష్ట్రాల వారీగా 1 స్టేట్ 1 లాంగ్వేజ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, దాంట్లో తప్పలేదు. ఆల్రెడీ అదే ఉంది. ఇప్పుడు రాష్ట్రాల్లో అయితే అదే ఉంది. ఓకే, రాష్ట్రాల్లో లిబరల్గా ఉన్నాయి. ఇప్పుడు కేరళలో 10 అధికార భాషలు ఉన్నాయి, రైట్. నాగాలాండ్లో 10 అధికార భాషలు ఉన్నాయి. కరెక్ట్. సో అంటే ఇప్పుడు ఏదైతే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి అంటే గవర్నమెంట్లో కూడా హిందీలోనే మనం ప్రింట్ చేసుకుంటే మంచిదా, మనకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఈ మధ్య తెలంగాణ కూడా ప్రమోట్ చేస్తుంది, తెలుగులోనే ఈ జీవోలన్నీ కూడా అందరికీ అర్థమయ్యే రూపంలో ప్రింట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ త్రిభాషా సూత్రం వచ్చింది కాబట్టి ఈ టాపిక్ వచ్చింది. చేస్తే బాగుంటుంది అంటారా, ఇంగ్లీష్లోనే ఉంటే బాగుంటుంది అంటారా, ఏం చెప్తారు మీరు? అదే ఈ త్రిభాషలో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే 2020 ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అంత కన్ఫ్యూజన్గా ఉంది కొంచెం. ఇంగ్లీషు తర్వాత ఇండియన్ లాంగ్వేజ్ ఈ 2 ఉంటాయి. థర్డ్ మాత్రం అది హిందీ కంపల్సరీ కాదు, హిందీని బలవంతంగా తీసుకోమని చెప్పట్లేదు రాష్ట్రాలు. మరో భాష పెట్టుకోండి, ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకోవచ్చు, లేకపోతే ఫారెన్ లాంగ్వేజ్ కూడా పెట్టుకోండి, జర్మన్ లాంగ్వేజ్ పెట్టుకోండి, లేకపోతే ఫ్రెంచ్ పెట్టుకోండి, జాపనీస్ పెట్టుకోండి. అంటే ఈ దేశాలకు మన వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, ఈజీగా అవుతుంది వాళ్ళకి. ఇంకా ఇప్పుడు చాలా మన తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూనియర్ కాలేజెస్లో సాంస్క్రిట్ ఉంది, సెకండ్ లాంగ్వేజ్ అని. అంటే ఎక్కువ మార్కులు వస్తాయి. సాంస్క్రిట్లో ఏమంటే రాయడు, దేవనాగరి భాషలో రాయడు, తెలుగులో రాస్తాడు. మార్కులు స్కోరింగ్ వేస్తారు ఎట్లా. సపోజ్ చైతన్య లాంటి కాలేజెస్లో సెకండ్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ సాంస్క్రిటే, తెలుగు ఉండదు. స్కోరింగ్ సబ్జెక్ట్ అంటారు, ఫిగర్లు వేసుకోవడానికి. సో కాబట్టి మరి సెకండ్ లాంగ్వేజ్ మరి తెలుగు ఉండాలి కదా, అట్లీస్ట్ ఉండాలి. తెలుగే పెట్టలేదు వాళ్ళు యాజ్ అ పాలసీ. మరి అటువంటిప్పుడు ఆ సాంస్క్రిట్నే పెట్టుకోవచ్చు ఆ రాష్ట్రంలో. అసలు సాంస్క్రిట్ తీసేస్తే ఏమైంది అంటారు, ఏం చెప్తారు మీరు? పెద్దగా అవసరం లేదు. సాంస్క్రిట్ పాత అన్ని ఆల్రెడీ కన్వర్ట్ చేశారు ఇంగ్లీష్లో, హిందీలో, అన్ని భాషలు. ఏ భాషలు అంటే ఆ భాషలో కన్వర్టర్స్ కూడా ఇప్పుడు డ్యూలింగో లాంటి సాఫ్ట్వేర్లు ఉన్న తర్వాత కూడా అది అవసరమా అనేది బిగ్ క్వశ్చన్. సాంస్క్రిట్ రద్దు చేసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దేశం మొత్తం మీద ఒరిజినల్గా సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళు 25,000 మంది కూడా ఉండరు. ఓకే. ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ పెట్టుకునేవాడు కూడా వాడికి సాంస్క్రిట్ భాష రాదు. అసలు స్కూల్లో తీసేస్తే బాగుంటుంది. కేపీ
అంతేనా? అంతే. ఓ అదే. సో కాబట్టి అంటే ఫండమెంటల్గా Hmm. ఏదైతే ఇంకా మూడో భాష ఉందో అని చెప్తున్నారో అది మూడో Right. భాష. రైట్. హిందీ అవసరం కానవసరం లేదు. ఓకే. ఏదన్నా పెట్టుకోండి. ఎనీ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్ కావచ్చు రైట్. ఆర్ లేకపోతే ఫారెన్ లాంగ్వేజ్ కావచ్చు. రైట్. ఆ ఆప్షన్ ఎన్ఈపి 2020లో ఉంది. అదే. రైట్ సార్. అంటే మీరు చెప్పినట్టు ఈ ఎన్ఈపి 2020 ఫెడరల్ని అంటే మనమైతే అనుకుంటున్నాము అంటే ఈ రాజకీయ నాయకులు అందరు కలిసి లేకపోతే అన్ని రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టుది ఒప్పించి దీన్ని అంతంత అంటే త్వరగా దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది ఇది వచ్చి అమలు చేయాలి, విద్యార్థులు బాగుపడాలి అనేది అయితే మనం కోరుకుందాం. 2 త్రిభాషా సూత్రంలో పెద్ద గందరగోళం పడాల్సినటువంటి అవసరం లేదు అని అయితే కేపీ గారు చెప్తున్నారు. చూద్దాం మరి ఏం చేస్తుందో గవర్నమెంట్ ప్రభుత్వాలు అయితే.